So, hi, my dear competitive aspirants. Welcome to JC Dhruva ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా నేను మీకు జనరల్ సైన్స్ టీచ్ చేయబోతున్నాను. జనరల్ సైన్స్లో భాగంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈరోజు పోటీ ప్రపంచంలో మనం గమనిస్తూ ఉన్నాం. జనరల్ సైన్స్ వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు, ఆ క్వశ్చన్స్ యొక్క సరళి ఏ విధంగా ఉండబోతుంది, మరి జనరల్ సైన్స్లో ఏ టాపిక్స్ బాగా చదవాలి, మరి జనరల్ సైన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇంతకుముందు ఎగ్జామ్స్కి ఇప్పటికీ క్వశ్చన్స్ ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది, మరి గతంలో అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్కి ఇప్పుడున్నటువంటి క్వశ్చన్ ప్యాటర్న్కి డిఫరెంట్ ఏంటి, మరి ఈ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ బాగా చదువుకోవాలి, కెమిస్ట్రీ నుంచి ఏ టాపిక్స్ బాగా చదవాలి, సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుంది అనేటువంటి ప్రతిదీ కూడా మనం ఈ జేసీ ధ్రువ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా క్లియర్గా నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఆస్పిరెంట్ ఈ క్లాసెస్ని సీరియస్గా ఫాలో అయ్యే ప్రయత్నం చేయండి. సాధారణంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేసరికి ఒక సాధారణ ఆస్పిరెంట్కి వచ్చే డౌట్, జనరల్ సైన్స్ అంత పెద్దగా ఉండదు కదా, జనరల్ సైన్స్ యొక్క కీ రోల్ చాలా తక్కువ ఉంటుంది కదా అనేటువంటి ఆలోచన ఉంటుంది ఆస్పిరెంట్కి. ఓకే, ఇట్ ఈస్ ఏ కామన్ సినారియో. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఒక ఆస్పిరెంట్కి నేను ఇచ్చే సలహా, ఏ సబ్జెక్టు నుంచోనైనా ఒక క్వశ్చన్కి 1 మార్కు మాత్రమే రావడం జరుగుతుంది. అంటే ఒక క్వశ్చన్ వాల్యూ 1 మార్క్. మన జాబ్ రావడానికి కూడా సీరియస్గా ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్కి ఒక క్వశ్చన్కి 1 మార్కే ఉంటుంది కదా, ఆ 1 మార్కు ఏ సబ్జెక్ట్ నుంచి అయినా ఉండొచ్చు. అంటే రెగ్యులర్ లైఫ్ని బేస్ చేసుకుని అప్లికేషన్ రావచ్చు, జాగ్రఫీ నుంచి రావచ్చు, పాలిటీ నుంచి రావచ్చు, ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి రావచ్చు. అంటే ఒక ఆస్పిరెంట్ ఆర్థమెటిక్ రీజనింగ్ బాగా చేయగలుగుతాడు, జాగ్రఫీ బాగా చేయగలుగుతాడు, ఎకానమీ మీద మంచి పట్టు ఉంటుంది. కానీ 5 మార్కులకు 10 మార్కులకు వచ్చే జనరల్ సైన్స్ని నెగ్లెక్ట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో యాజ్ ఆస్పిరెంట్గా మీ అందరికీ కూడా ఐడియా ఉండే ఉంటుంది. కాబట్టి వెయిటేజ్ ప్రకారంగా టైం కేటాయించి చదువుకోవడం అనేది ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్కు నేను ఇచ్చే సలహా, సజెషన్ ఏంటంటే మిత్రమా, జనరల్ సైన్స్ను కూడా ఖచ్చితంగా ఇది మనది ఒక సబ్జెక్ట్ ఉంది, ఈ సబ్జెక్టు మనం చదవాల్సిందే, ఈ సబ్జెక్ట్లో మనకు వెయిటేజ్ ఉంటుంది అనేటువంటి ఓరియంటేషన్లో ప్రిపేర్ అవ్వండి. 100% మీరు సక్సెస్ అవుతారు. ఎస్పెషల్గా ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ రావడం జరిగిందండి. లోకో పైలట్, ఏఎల్పి, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గ్రూప్ డి, ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్కి ఎక్కువ వెయిటేజీ జనరల్ సైన్స్ నుంచి రావడం జరుగుతుంది. మరి దాదాపుగా అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ మనం ఆర్ఆర్బి కావచ్చు, మీరు ఆర్ఆర్బి చూసిన ఆర్ఆర్బిలో ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్, సో గ్రూప్ డి కావచ్చు అండి, గ్రూప్ డి. తర్వాత పోతే స్టేషన్ మాస్టర్, అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎగ్జామ్స్కి జనరల్ సైన్స్ యొక్క వెయిటేజీ, జిఎస్ యొక్క వెయిటేజ్ అనేది నియర్లీ 20 మార్క్స్ వరకు ఉండొచ్చు. ఇంకా పెరుగుతుంది కానీ ఈ వెయిటేజ్ అనేది తగ్గదండి. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ స్టేట్ బోర్డుతో పాటు సెంట్రల్ బోర్డ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు జనరల్ సైన్స్ని ఖచ్చితంగా ఒక వెయిటేజ్గా, ఒక పారామీటర్గా తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి నుంచి మీకు ఏఎల్పి కనపడుతుంది, 2 days బ్యాక్ టెక్నికల్ పోస్టులు ఇవ్వడం జరిగింది, ఇంకా కొన్ని ఆర్ఆర్బి నుంచి కూడా నోటిఫికేషన్స్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ కూడా జనరల్ సైన్స్ నియర్లీ 20 to 25 మార్క్స్, ఇంకా 20+ ఉంటుంది. మనం మినిమం 20 మార్క్స్ వరకు తీసుకున్నాం. కాబట్టి జాబ్ డిసైడ్ చేసే ఫ్యాక్టర్లో ఇక్కడ జనరల్ సైన్స్ కనపడుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా జనరల్ సైన్స్ని చాలా క్లియర్గా ప్రతి బిట్టు, ప్రతి కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటితో పాటుగా స్టేట్ బోర్డులో జరుగుతున్నటువంటి అంటే ఇటు టీఎస్పీఎస్సీ కావచ్చు, అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, మనకి ఎక్కువగా వ్యూజ్ నోటిఫికేషన్స్ పీసీ వస్తుందండి, పోలీస్ కానిస్టేబుల్.
తర్వాత ఎస్ఐ నోటిఫికేషన్ వస్తుందండి. ఈ 2 నోటిఫికేషన్స్ కనుక పోలిస్తే త్వరలో గవర్నమెంట్ కూడా అనౌన్స్ చేయబోతుంది. దాదాపు 15-20 వేల కానిస్టేబుల్ పోస్టులు, వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో కూడా పోస్టులు అనౌన్స్ చేయబోతుంది. కాబట్టి ప్రతి ఆస్పిరెంట్ గమనించండి. స్టేట్ బోర్డ్ నుంచి జరిగే ఎగ్జామ్స్లో కూడా మినిమం 10 to 15 మార్క్స్ ఉంటాయి సార్. 10 to 15 మార్క్స్ వరకు జనరల్ సైన్స్ అనేది వెయిటేజ్ ఉంటుంది. పోయినసారి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ నుంచి అంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జరిగినటువంటి కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో 2 బిట్లు రావడం జరిగింది సార్. కానీ మెయిన్స్కి వెళ్ళేసరికి ఏమైందంటే మీరు గమనిస్తే 14 బిట్లు రావడం జరిగింది సార్. హిస్టరీ తర్వాత అత్యధిక వెయిటేజీ జనరల్ సైన్స్కి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మీకు కనపడుతుంది లాస్ట్ టైం పేపర్ చూస్తే ఎస్ఐలో 2 బిట్లు కనిపించినాయి సార్. కానిస్టేబుల్కి వచ్చేసరికి 14 to 15 బిట్స్ కనపడినాయి. అంటే సార్ ఎగ్జాక్ట్గా ఈ టాపిక్ నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్నే క్వశ్చన్లు రావాలి, ఇన్నే మార్కులు రావాలనే పారామీటర్ బ్లూ ప్రింట్ వైజ్గా డిసైడ్ చేస్తాం. కానీ అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ను బేస్ చేసుకుని ఒకసారి క్వశ్చన్స్ పెరగవచ్చు, ఒకసారి క్వశ్చన్స్ తగ్గొచ్చు. అందుకని ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కూడా కావచ్చండి. ఈ ఎగ్జామ్స్ వరకు జనరల్ సైన్స్ వెయిటేజీ 10 to 15 మార్క్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక గ్రూప్ 2 స్టాండర్డ్కి వస్తే అట్లీస్ట్ జనరల్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను గ్రూప్ 2 ఆస్పిరెంట్ కోసం మాట్లాడి చూస్తే గ్రూప్ 2 ఆస్పిరెంట్ జనరల్ సైన్స్ నుంచి మినిమం 7 మార్క్స్ అండి. ఈ 7 మార్క్స్లో ఫిజిక్స్ నుంచి ఉండొచ్చు మాస్టారు, కెమిస్ట్రీ నుంచి ఉండొచ్చు మాస్టారు, బయో సైన్స్ నుంచి కూడా ఉండొచ్చు. ఇక ఎస్ఎన్టీ ఇక్కడ యాడ్ అవుతుంది సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేము సార్. ఒక్కొక్కసారి కంప్లీట్గా 7 బిట్స్ ఇక్కడ నుంచి పడవచ్చు. పోయినసారి కానిస్టేబుల్లో 4 బిట్లు రావడం జరిగింది, ఎస్ఐలో 6 బిట్లు రావడం జరిగింది సార్. అంటే ఆల్ టుగెదర్ జనరల్ సైన్స్ పారామీటర్ కింద వచ్చే ఫిజిక్స్ కావచ్చండి, కెమిస్ట్రీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు. స్టేట్ బోర్డ్ ఎగ్జామ్లో 10 to 15 మార్క్స్ వరకు లీస్ట్గా చెప్పాను సార్ నేను. 10 to 15 మార్క్స్ ఏపీపీఎస్సీ అంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ కావచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డు నుంచి వచ్చేటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు. అట్ ద సేమ్ టైం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ కావచ్చు. ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కూడా 10 to 15 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే వాటికి అయితే 20 మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది. ఇది మా జనరల్ సైన్స్ యొక్క వెయిటేజ్ నేను మేము ముందు పెట్టాను.